ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచు, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు కూర్చుండ నీటి ఊట వలెను ఉండేదవు అని వాగ్దానం ఇచ్చి పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసు నుంచి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయించడం వెంటనే షాడస్ఫూర్ణ చూడండి. ఇక్కడ ప్రతిరోజు కూడా మనము నూతనమైన వాగ్దానాన్ని పొందుకుంటున్నాం కదా దేవుడి దగ్గర నుంచి. మరి ప్రతిరోజు కూడా మన ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తానండి. సాయంత్రం పూట దేవుడు వాగ్దానం ఇస్తారన్నమాట. ఎందుకంటే దేవుడు నన్ను ఉన్న వాటిని కన్న వాటిని మరి నిజమైన మేలు అన్నిటినీ అందరికీ తెలియచేయమన్నారు అనమాట. అందుకని మరి సాయంత్రం పూట 10 సంవత్సరాల మట్టి కూడా మరి నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను అనమాట. ఇంకా 40 రోజులు 2 డేస్ 40 రోజులు ప్రార్థన చేస్తాను. ఇంకా అనేక సార్లు మరి ఉపవాసాలు మరి ప్రార్థన చేస్తూనే ఉంటానండి. మరి మా పెద్ద బాబు కోసం మరి 40 రోజులు ప్రార్థన చేసి, చిన్నబాబు కోసం 40 రోజులు ప్రార్థన చేశా. మరి ఇంకా నేను 40 రోజులు ప్రార్థన చేసుకున్నా నా కోసం. అలా మరి ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా చేస్తూనే ఉంటాను అన్నమాట. శుక్రవారం చేస్తూనే ఉంటాను. ఇంకా ప్రతి నెల కూడా మరి 3 రోజులు గురువు సెకండ్ వీక్లో చేస్తూ ఉంటాం. 3 రోజులు మరి గురువు శుక్ర శనివారాలు మరి ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఆయన ఎప్పుడు నిత్యం మనం నడిపిస్తాను అంటున్నారు. ఇంకా బైబిల్ అయితే నేను పూర్తి రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టింది అన్నమాట కంప్లీట్గా రాయటానికి. ఇంకా మరి స్తుతియాగం చేస్తున్నాను. బైబిల్ అయితే రోజు 10 అధ్యాయాలు చదువుతాను అనమాట. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి అర్ధరాత్రి వేసి ప్రార్థన చేస్తున్నాం. అదే కాసానికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు నిత్యం నడిపిస్తున్నారు. క్షామకాలమున ఆయన నన్ను తృప్తిపరిచి ఎముకలు బలపరుస్తానంటున్నారు అన్నమాట. నువ్వు నీరు కట్టి తోట వల్ల ఇప్పుడు కూర్చొని నీటి ఓట వల్లే ఉంటావు అంటున్నారు అన్నమాట. ఇంకా పూర్వకాలం పాడైపోయిన స్థలాన్ని నేను బాగు చేస్తానని అంటున్నారు అన్నమాట. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలంలో నీ జనులు కడతారంటున్నారు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులన్నీ మరలా కట్టిదమంటున్నారు అన్నమాట. ఎరగబడిన దానిని బాగు చేయబడని నీవు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరిచేవాడని నీకు పేరు పెట్టబడిన అంటున్నారు అన్నమాట. ఇంకా నీవు యెహోవాను ఆనందిస్తావు అంటున్నారు. దేశం యొక్క ఉన్న స్థలం మీద నేను నీకు ఇస్తానని అంటున్నారు. నీ తండ్రి యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచుతారంటున్నారు అన్నమాట. యెహోవా అసలు వచ్చిన వాకు ఇది అని మాట్లాడుతాను అనమాట. ఇంకా దేవుడు మరి పర్లోరాజు సమీపించి మారువాస పొందమని అందరూ తెలియచేయమని మరి మత్తయి 10 3 సార్లు మాట్లాడారండి. ఇంకా యెషయా 6 అని 3 సార్లు మాట్లాడారు. 3 సార్లు ఉన్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా ఈ కొదంతా నువ్వే కోయాలని చెప్పేసి పెద్ద చెలో తీసుకెళ్ళి నేను మరి అడిగినప్పుడు 3 సార్లు సరందరు మాడినప్పుడు ప్రభు నాకు జాబ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పుకుంటాను కదా ప్రభు, అది సేవ చేసిన కదా ప్రభు నాకు జాబ్ ప్రభు అని అన్నప్పుడు మరి 30 రోజులు ప్రార్థన చేసినప్పుడు మరి 30 రోజులు ఖచ్చితంగా మరి కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టేది మా జాబ్ అన్నారు. జాబ్ ఇచ్చారు. అలాగే నా మాట వాగ్దానం ఇచ్చి దేవుడు మన దేవుడు అనమాట. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అలాగే మరి ఇప్పుడు అన్ని చోట్ల సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ప్రతిదినం కూడా మరి వాగ్దానం అడుగుతాను దేవుడిని. దేవుడు వాగ్దానిస్తాడు, దాన్ని ఇటీలో పెడతాను అనమాట. ఇంకా మరి దేవుడు మరి పర్లోరాజు మరి మారువాస పొందినప్పుడు నేను మరి మత్తయి 10 అధ్యాయం మరి వాగ్దానం తీసి మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండగా మరి మారువాస పొందినప్పుడు మధ్యాహ్నం 1 గంటప్పుడు అండి మరి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. నేను మధ్య ఆకాశంలోకి దేవుని నా ఆత్మ అనమాట వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు దేవుడు మరి మధ్యలో కూర్చున్నారు. చుట్టూ దేవతతో కూర్చొని స్తుతియాగం చేస్తున్నారు అన్నమాట దేవుణ్ణి. అప్పుడు మరి అడిగాను మరి ప్రభు వాగ్దాని ప్రభు అదే మారువాస పొందాను అంటే నాకు రుచి ఏది నాయన అని చెప్పేసి నేను అడిగినప్పుడు దేవుడు మరి వాగ్దానం తీసి మరి ఒక దేవదూతకి ఇచ్చారు. ఆ దేవదూత తీసుకొచ్చి నాకు ఇచ్చారండి. అది చూస్తే మత్తయి 18 అధ్యాయం ఉందన్నమాట. మత్తయి 18 మొత్తం ఉందన్నమాట. అది మరి తీసుకుని నేను చదివిన తర్వాత దానిలో మరి చిన్నపిల్లల మనసు కలిగి మేము జీవిస్తే కానీ పరలోకరాజ్యం చేస్తాం మార్పు చెంది అని చెప్పేసి ఇంకా ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి. మొత్తం చదివితే అయితే మరి ఆ విధంగా దేవుడు మరి అనేక సార్లు దేవుడు దర్శనం ద్వారా వాగ్దానాల ద్వారా మరి చాలా సార్లు మాట్లాడుతున్నారు. అనేక సార్లు మరి వాక్యాలు ప్రతిరోజు దినము కూడా మరి చూపిస్తారనమాట. ఒకసారి బైబిల్ తీసి చూపిస్తారు, ఒకసారి మరి మాట్లాడతారు, ఒకసారి మరి స్వరందారు, ఒకసారి నా నోట ఆయన మాటలు ఆయన చేతులు నన్ను కప్పిస్తారు, నా నోట పెడతారనమాట మాటలు. ఆ విధంగా చేస్తున్నారు దేవుడు అనమాట. ప్రతి దినము కూడా ఇవన్నీ ఎందుకంటే మనందరం కూడా మరి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలన్నమాట. మనం నరకంలోకి వెళ్ళకుండా ఆయనతో పాటు మనం
మరి పరలోక రాజ్యం సంతోషంగా ఉండాలని ఆయన కోరిక అనమాట అండి. ఆ విధంగా మరి అనేక మంది లోకంలో అనేక మంది మరి దేవుడు ఎన్నుకుంటున్నారన్నమాట. ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటున్నారు. అందరినీ మరి దేవుడు సృష్టించిన దేవుడు మన దేవుడు. అందరూ కూడా మరి దేవుని సేవ చేయాలన్నమాట. దేవుడు మన కోసం రక్తమంతా కాచి ప్రాణమంతా పెట్టి 3 రోజులు తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. ఆయన సజీవుడు అనమాట. ఆయన గురించి అందరూ పాటించాలి. ఎందుకంటే పరలోకరాజ్యం మరి వెళ్ళాలన్నమాట. నరకం వెళ్తే మరి నిత్యము నరకంలో కాలిపోకుండా మరి ఆయన బిడ్డలం కాబట్టి మనము ఆయన చూస్తూ ఊరుకుండలేడు అనమాట. నరకంలో ఉంటే అందుకని అందరూ పరలోకరాజ్యం చేయాలని, అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరికండి. అందరూ తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేసి మరి దేవుని మార్గంలో నడుచుకోవాలని ఆయన కోరిక అనమాట. అందరూ పరలోకరాజ్యంలో ఆయనతో పాటు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక అనమాట. ఇంకా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అనమాట. మనలో ఉన్న మన లోకంలో కనుక గొప్పవాడు కనుక మనం లోకం జయించున్నాం అంటున్నారు. నమ్మిన వాటిగా అడిగిన వాటిని మీరు పొందుకుంటారు అంటున్నారు. భయపడద్దని నేను విడిపిస్తాను మీరు తోడైన అంటున్నారు. ప్రభు నమ్మదగిన అనమాట. ఆయన మనల్ని శిలపరిస్థితి శత్రువుని కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన నిత్యం నేను నడిపిస్తా అన్నారు. క్షామకాలం మనల్ని తృప్తిపరిచి మన ఎముకలు బలపరుస్తాను. ఏదైనా మాడతారంటే ఏదైనా వాగ్దానం అందరూ జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నత శాశ్వతమైన రకమైన మన కలిసి స్థుతిస్తున్నాదండి. ఇంకా నా ప్రభు నాయనైతే నేను నిత్యం నడిపిస్తా అన్నా ప్రభు. క్షామకాలం మమ్మల్ని తృప్తిపరుస్తాను, మమ్మల్ని ఎముకలు బలపరుస్తానని నువ్వు మాట్లాడుతున్నావు కదండి. ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేరాలి ప్రభు. ఇంకా మమ్మల్ని ఇంకా బలహీన వారిని బలపరచండి ఆయన. ఇంకేమైనా బలం దయచేయండి ఆయన. మరి ఉద్యోగాలు దయచేయబడుతున్నాం ప్రభావ. అనారోగ్యాన్ని స్వస్థపరచబడుతున్నాం ప్రభావ. వేదన దుఃఖం ఓదార్చబడుతున్నాం ప్రభావ. కృంగిన వారిని ఆడుతున్నాం ప్రభావ. ఆర్థిక సాయం దయచేయబడుతున్నాం ప్రభావ. ఆయన ప్రభావ రక్షణ దయచేయండి ఆయన. ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు ఇంకేం వేసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చుకొని పెద్ద పేరు నేర్చుకొని మీరు తప్పని మీరు విషయమైన సత్తుకుంటే కూర్చోకొని మా ప్రభు పేరు నేర్చుకొస్తూ పరిస్థితి అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం మరొకదండి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం కూడా మా కుటుంబం గురించి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నానని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.